ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. రాష్ట్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు 19,306 కోట్ల రూపాయలను కేటాయించారని ఆ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ చేరువయ్యేలా బడ్జెట్ ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. వార్తల వివరాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రికి ప్రసిద్ధిగాంచిన పల్నాడు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ, ఎంతమంది భక్తులు వచ్చినా కూడా సరైన ఫెసిలిటీస్ అన్ని కల్పించే ఏర్పాటు కూడా చేశాం. క్యూ లైన్స్ లో కూడా పిల్లలకి, చంటి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా బటర్ మిల్క్, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్ అన్ని ఇస్తున్నాం. నైట్ అయ్యేసరికి ఇక్కడికి ప్రభలు వస్తాయి ఎక్కువగా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రజలు కూడా సహకరించండి. ట్రాఫిక్ ఇబ్బందులు ఎవరికీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరోవైపు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, తిరుపతి, నంద్యాల, కృష్ణా, ఎన్టీఆర్, అనంతపురం జిల్లాలలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలోని శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామివారిని ఆయన ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, శ్రీశైలం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం వంటి ప్రముఖ శైవ క్షేత్రాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు భక్తజనంతో ఆధ్యాత్మిక శోభతో నిండిపోయాయని పేర్కొన్నారు. సామాన్య భక్తులకు దర్శనం సమయంలో ముందుగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు 19,306 కోట్ల రూపాయలను కేటాయించారని ఆ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన నిన్న మాట్లాడుతూ, శాఖల వారీగా నిధుల కేటాయింపుల్లో వైద్య ఆరోగ్య శాఖకు 4వ స్థానం లభించినట్లు పేర్కొన్నారు. విద్య, బీసీ సంక్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తరువాత వైద్య ఆరోగ్య శాఖకు అధిక నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. మొత్తం బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు 5.81% నిధులు లభించినట్లు మంత్రి పేర్కొంటూ, బడ్జెట్లో 5.8% ఆరోగ్యానికి కేటాయించడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరం పోలిస్తే 9.5% ఇది అధికంగా ఉంది. గతంలో దాదాపు 4,000 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి దాంట్లో ఖర్చు పెట్టకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 756 పీజీ సీట్ల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇచ్చిన నిధులను మాత్రమే ఖర్చు పెట్టారు. అనేక చోట్ల పనులు ఆగిపోయి ఉన్నాయి. మళ్లీ పునరుద్ధరించడం కోసం, పూర్తి చేయడం కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని 3,066 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ చేరువయ్యేలా బడ్జెట్ ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతూ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ రంగాల్లో మరింత ఉత్తేజం రావాలని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భక్తుల భద్రతే ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ఉండేందుకు 50 కోట్ల రూపాయలతో కాలువల ఆధునికీకరణ చేపడుతున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఉయ్యాల కాలువను ఆయన అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొంటూ,
గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 50 కోట్లతో నెల్లూరులో ఉన్న డ్రైన్స్ అన్నింటినీ స్టాండర్డ్ గా 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేసే విధంగా బడ్జెట్ లో పెట్టి శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్లన్నీ టేకప్ చేశారు. అదే విధంగా ఇంకా కొన్ని కెనాల్స్ మీద కొంత ఇబ్బంది ఉంది. దాన్ని కూడా లోకల్ గా ఉన్న నాయకులు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. అదే విధంగా అనేక పార్కులు అయిపోవచ్చున్నాయి. అదేవిధంగా యూజీడీ వర్క్ జరుగుతుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ జరుగుతుంది. ఇవన్నీ కూడా జూన్ లోపల అయిపోతే ఆదేశించాను. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ యుద్ధ నౌకల ప్రదర్శనకు విశాఖపట్నం వేదిక కానుంది. ఈ నెల 18వ తేదీన అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ఫ్లీట్ రివ్యూ 2026, 19వ తేదీన మిలన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, 20వ తేదీన అయాన్స్ కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న పలు దేశాల నుంచి నౌకలు విశాఖపట్నానికి చేరుకున్నాయి. ఈ నెల 17వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం చేరుకుని 18వ తేదీన జరిగే యుద్ధ నౌకల సమీక్షలో పాల్గొంటారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఫ్లీట్ రివ్యూలో 70 దేశాలు పాల్గొననున్నాయి. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లతో ఆయన సమావేశమవుతారు. సంజీవని డిజిటల్ హెల్త్ కేర్ ప్రాజెక్టు, ఏఐ ఆధారిత వ్యవసాయం, ఇతర రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై చర్చిస్తారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్కు వెళ్లి పరిపాలనలో సాంకేతిక వినియోగాన్ని పరిశీలిస్తారు. ఆ తరువాత ముఖ్యమంత్రితో కలిసి బిల్ గేట్స్ ఉండవల్లి పరిధిలో సాంకేతికత ఉపయోగించి సత్ఫలితాలు సాధిస్తున్న రైతులతో సమావేశమవుతారు. రాష్ట్రంలో ఉన్న శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలో 1,25 లక్షల రూపాయలతో 6 శ్మశాన వాటికల అభివృద్ధి పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఆఖరి మజిలీ మూసేటువంటి శ్మశాన వాటికి కూడా అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పాలకొల్లు పట్టణంలో కైలాస వనం మాదిరిగా తీర్చిదిద్దాం. పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ కూడా కైలాస వనంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో 75 లక్షల రూపాయలు సిఎస్ఆర్ నుండి ఆగర్తిపాలెం, వడ్లవానిపాలెం, పోలపల్లి, ఎలమెంచిలి, దొడ్డుపట్ల సంబంధించినటువంటి శ్మశాన వాటికలను శంకుస్థాపన చేసుకుని ప్రారంభించుకోవడం జరిగింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో ఈరోజు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. శ్రీలంక దేశంలోని కొలంబోలో ఉన్న ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో 2 మ్యాచ్లు గెలుపొందాయి. మరోవైపు ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్లో 8 సార్లు పోటీ పడగా 7 సార్లు భారత్ విజయం సాధించింది. ఒకసారి పాకిస్తాన్ గెలుపొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 22వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 నంబరుకు 20వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. రాష్ట్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు 19,306 కోట్ల రూపాయలను కేటాయించారని ఆ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ చేరువయ్యేలా బడ్జెట్ ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.